శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 12వ భాగం. పుత్రకామేష్టి పాయస విభాగం. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామివారి తత్వదీపిక. శ్రీ మహావిష్ణువు ఒక్కడే పాయసము ద్వారా 3 భార్యలలో 4 రూపములతో జన్మింపబోచున్నాడు. ఇతర పురాణములలో శేషుడు లక్ష్మణుడుగా, శంఖచక్రములు భరత శత్రుఘ్నులుగా వచ్చినట్లు ఉన్నది. కానీ శ్రీరామాయణమున విష్ణువే 4 రూపములతో వచ్చినట్లు చెప్పబడియున్నది. దీనిలో తెలుసుకోదగిన రహస్యము ఇమిడియున్నది. ఈ శరీరంలో ఉన్న జీవుని పురుషుడు అందురు. పురుషుడు జన్మించినందుకు కొన్ని ఫలములను కోరి సాధించవలెను. వారికి పురుషార్థములందురు. అవి 4: ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మార్థ కామములు 3ను ఎట్లు సాధింపవలెనో వేదములలో పూర్వభాగము చెప్పినది. ఉత్తర భాగమున మోక్షము ఎట్లు సాధింపవలెనో చెప్పెను. మానవుని శరీరము సత్వరజస్తమో గుణములతో కూడిన ప్రకృతిచే ఏర్పడినది. ఇది జీవునిచే భరింపతగినది, అనగా భరించి పోషింపతగినది. అందుచే శరీరము, భార్య, ఆత్మ, భర్త శరీరమునందు సత్వము, రజస్సు, తమస్సు అవి 3 గుణములు ఉండుటచే 3 విధములుగా ప్రవర్తించుచుండును. ఈ కథలో దశరథుడు జీవుడిగా కౌసల్య, సుమిత్ర, కైకేయి అనెడి 3 భార్యలు సత్వ రజస్తమో గుణములచే భిన్న స్వభావాలకు 3 భార్యలుగా కనపడుచున్నారు. మనుష్య శరీరము పొందినవాడు ఈ శరీరములో సాధించవలసిన 4 పురుషార్థములు పొందుటయే ఇందు నిరూపింపబడినది. 3 భార్యలు, 4 పుత్రులు అన్నది ఈ రహస్యమును సూచించుచున్నది. పాయస భాగముచే 4 కలిగినట్లు కథలో స్పష్టమగుచున్నది. శ్రీమన్నారాయణుడు అవతార స్వీకరణ చేస్తున్నాడు కనుక ఇతర దేవతలు ఎలా జన్మిస్తున్నారో రేపటి రోజున చూద్దాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.